నెల రోజుల క్రితమే మనం ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాం. వందలాది మంది వేలాది మంది ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు దీన్ని ఆవిర్భవించండి. మనం రాసిన ₹1 ఉత్తరం వల్ల దీన్ని ఓపెన్ చేసిరని మనం గర్వపడక్కర్లేదు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఇంతే 1000 మందిని కూర్చుండి ఒక గట్టి నినాదం ఇచ్చాము. మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు ఒక్కసారి ప్రభుత్వానికి చప్పట్లతో కృతజ్ఞతలు. ఇప్పుడు మళ్ళీ రెండు కొత్త డిమాండ్స్ ని ప్రభుత్వం చెవిలో వేయాల్సిందిగా మీడియా ద్వారా మీ అందరి సోషల్ మీడియా ద్వారా కోరుతున్నాం. ఒకటి, కుల నిర్మూలన కోసం ప్రభుత్వాలు తమ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. కులం పేరుతో సంఘటన జరిగితే ఖండిస్తున్నారు, ఎన్కౌంటర్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, శిక్షిస్తున్నారు, దండగేస్తున్నారు, ఆ కుటుంబానికి లక్షలు సాయం చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు, వాళ్ళకు అవసరమైతే ఇందిరమ్మ ఇల్లు లేదా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఇల్లులతో కుల నిర్మూలన జరగదు, ఫ్లాట్లతో కుల నిర్మూలన జరగదు, అలాగే మీరిచ్చే లక్షలతో కుల నిర్మూలన జరగదు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కుల నిర్మూలనకు అన్ని పార్టీలు తమ కార్యాచరణను ప్రకటించాలని ఎమ్మెల్యేస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచే నిన్ననే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ గ్రామం అయితే కుల నిర్మూలన కోసం పాటుపడుతుందో ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు ప్రకటించింది. అంతకుముందు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులాలు మతాలు సంబంధం లేని పెరియారు పురాలను నిర్మించి ఒక్కో గ్రామానికి 100 కోట్లు ఖర్చు పెట్టి కులాంతర వివాహితులకి ప్రత్యేక గ్రామాలే నిర్మించారు. కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, రేపు డిమాండ్ చేస్తాం, అవసరమైతే అనేక రూపాయలలో ప్రభుత్వానికి తెలియజేస్తాం. కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే అందించాలి. దరఖాస్తు చేసుకున్న పెళ్లి జంటలకి ప్రభుత్వమే దగ్గరుండి పెళ్లిళ్ళు జరిపించాలి. ఒక పోలీసు ఉన్నతాధికారి, ఐపీఎస్ అధికారి, ఒక పాలనాధికారి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక న్యాయ వ్యవస్థలో జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి ముగ్గురితో ప్రతి జిల్లాకు ఒక కమిటీ వేసి ఎవరైనా మేజర్ అయిన వాళ్ళు కులాంతర పెళ్లి మతాంతర పెళ్లి చేసుకుంటారని దరఖాస్తు చేస్తే రహస్యంగా పరిశీలించి వాళ్ళపై నేర కేసులు ఉన్నాయా, ఇంతకుముందే పెళ్ళైందా, ఇది దొంగ పెళ్ళా, ఇలా రకరకాల విషయాలు తెలుసుకొని ఆ జంటకి ఒక అపాయింటెడ్ డేట్ ప్రతి నెల ఒక రోజు ఇచ్చి సోమవారం ఏ విధంగా అయితే ప్రజా దర్బార్ నిర్వహిస్తారో అట్లనే ప్రతి నెల మొదటి సోమవారం కానీ లేదా మొదటి ఆదివారం కానీ కులాంతర మతాంతర పెళ్లిళ్ళు జడ్జి, కలెక్టర్, ఎస్పీలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక కులాంతర పెళ్లి చేసుకుంటే మాల బంటిని చంపేసి ఆనందిస్తారా ఒక గౌడ సోదరుడు? నిన్న ఒక పోలీస్ ఆఫీసరు కులాంతర పెళ్లి చేసుకుంటే వాళ్ళ సొంత తమ్ముళ్ళు అన్నలో వచ్చి వాళ్ళ చెల్లెల్ని అక్కని చంపుతారా? ఈరోజు కులాంతర పెళ్లి చేసుకుంటా ఉండే వాళ్ళ ఫోటోలు దిష్టి బొమ్మల రిజిస్టర్ ఆఫీసర్లో పెట్టి నెల రోజులు అందరికీ చూపించి ఈ లోపు వాళ్లకు భద్రత లేకుండా చేస్తారా? ఇది పనికి మాలిన పద్ధతి. ఈ రోజు బోర్డు పెట్టి రేపు కోట్లు ఎదదొబ్బి విదేశాలకు వెళ్ళిపోయే ఎదలకు 100,000 కోట్లు ఇస్తున్న ప్రభుత్వాలు, అలాగే ఇక్కడ ఉపాధి కల్పిస్తానని చెప్పి 100,000 ఎకరాలు అపార్ట్మెంట్లు నిర్మించి పారిశ్రామిక అవసరాలకి వ్యక్తిగత విలాసాలకు వాడుతున్న వాళ్ళకి 100 ఎకరాలు ఇస్తున్నప్పుడు ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే ఒక 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించి కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి అక్కడ 5 గుంటల స్థలాన్ని ఇచ్చి సగౌరవంగా బతికే అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి కులం పేరుతో సంఘటన జరిగినప్పుడు కొంగ జపం చేయడమో, నంగరాచి దొంగ ముచ్చట్లు చెప్పడమో, తూతు మంత్రం పరిష్కారము కాకుండా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల నిర్మూలనకు ప్రభుత్వము, రేపు ప్రతిపక్షము, రేపు అన్ని పార్టీలు ఆయా మేనిఫెస్టోల్లో కుల నిర్మూలనకు ఏం చేస్తారో ప్రకటించాకే ప్రజల్లోకి వచ్చేలాగా మనం పోరాడదాం మిత్రులారా. పోరాడేమో ఇప్పుడు రెండో అంశం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత పాఠ్యాంశాన్ని అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్ఫెక్ట్ గా చదివేలాగా పాఠ్యాంశంగా పెట్టాలి. ఈరోజు ఒక ధర్మానికి, ఒక మతానికి సంబంధించిన రామాయణాన్ని 10వ తరగతి ఉపవాచకంగా పెట్టి ముస్లింలు, క్రైస్తవులు చదవనవసరం లేదని చెబుతున్నారు. అందరూ చదవదగ్గ వ్యక్తి, తెలుసుకోదగ్గ వ్యక్తి, అన్ని మతాలు
కాళ్లకు దండం పెట్టాల్సినటువంటి అర్హత ఉన్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక బీసీ కడుపులో పుట్టిన పిల్లలకైనా, ఓసీ కడుపులో పుట్టిన పిల్లలకైనా, మంత్రులు, ఎమ్మెల్యేలైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా, కార్మికులైనా, కర్షకులైనా, వాళ్ళ కడుపులో పుట్టే పిల్లలకి ఇదిగో వ్యక్తిత్వం అంటే బాబాసాహెబ్ లాగా ఉండాలని వాళ్ళ పిల్లలకు చెప్పాలి. చదువంటే ఈయనలాగా చదవాలని చెప్పాలి. బతుకంటే ఈయనలాగా బతుకుమని చెప్పాలి. ఈయనలాగా ఖండాంతరాలకు నీ ఖ్యాతి విస్తరించాలని కోరుకోవాలి. కాబట్టి ఒక మతానికి సంబంధించిందో, ఒక ధర్మానికి సంబంధించిందో, ఒక సంకుచిత భావంతో లేదా ఒక కల్పితంతో లేదా ఒక ఊహతో, ఒక నమ్మకంతో వాళ్ళ ధర్మంలో భాగాన్ని అందరి ముందు రుద్దకుండా పాఠ్యాంశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని పెట్టాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ తెలుగు ప్రభుత్వాలని కోరుతా ఉన్నాము. ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే పెడుతుందో ఆ ప్రభుత్వంకే ఆ ఘనత దక్కుతుంది. 100 కోట్లు పెట్టి ఈ విగ్రహం పెడితే ఈ ఎదురుగా ఒక యూట్యూబ్ ఆయన అడిగాడు, ఈ విగ్రహం ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అని ఒకడంటాడు, గాంధీ తాత వాళ్ళ ఫ్రెండ్ అని ఒకడంటాడు, ఏ పేరు చెప్తారో తెలుస్తలేదు. అట్లా అవమానించబడుతున్నాడు. కాబట్టి మన దేశ గొప్పతనం ఏ దేశానికి పోయినా భారతదేశం అనగానే 3 పేర్లే గుర్తుకొస్తాయి. ఒకటి బుద్ధుడు, ది గ్రేట్ బుద్ధుడు పుట్టిన భారతదేశం అంటారు. రెండోది ది గ్రేట్ సామ్రాట్ అశోక చక్రవర్తి పుట్టిన దేశం అంటారు. మూడోది ది గ్రేట్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన దేశం అంటారు. కాబట్టి ఈ 3 గురించి మన దేశ పౌరులకు చెప్పకపోతే దేశభక్తి రాదు. దేశభక్తి అంటే ఆవుచ్చ తాగడంలో లేదు. ఈ దేశం కోసం, ఈ దేశం ఎదుర్కొనే సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేసిన బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, బసవేశ్వరుడు, పండిత అయోధ్యదాసుల్లో ఉంది ఈ దేశభక్తి. కాబట్టి దేశభక్తి అంటే పక్క మతాన్ని ద్వేషించడమో, పక్క దేశాన్ని ద్వేషించడమో, లేకపోతే పక్క వాళ్ళను తిట్టడమో, కొట్టడమో, భయపెట్టడమో కాదు. ఈ మట్టిని ప్రేమించి కలుషితం కాకుండా చూడడం, ఈ గాలిని ప్రేమించి కాలుష్యం కాకుండా చూడడం, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం, ఈ దేశం ఎదుర్కొనే సమస్యల మీద చైతన్యంతో ఉండి తాను క్రమశిక్షణగా ఉండి తన కుటుంబాన్ని క్రమశిక్షణగా ఉంచి తమ పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచి తన చుట్టూ ఉన్న చెత్తను కడిగివేయడమే నిజమైన దేశభక్తి. ఇక్కడ ఎంతమంది నిజమైన దేశభక్తులు చేయలేపండి. జై భీమ్, జై భీమ్. ఎవరు నిజమైన దేశభక్తులు? ఈ దేశాన్ని ప్రేమించేవాడా, పక్క మతాన్ని ద్వేషించేవాడా? ఈ దేశాన్ని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు. పక్క దేశాన్ని ద్వేషించేవాడు పక్క దేశంతో మనకి ఎప్పుడు శత్రుత్వాన్ని పెట్టి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న దుర్మార్గులే అవుతారు. కాబట్టి మిత్రులారా, ఒక పిలుపుతో ఎలాంటి పోస్టర్ వేయకుండా, కరపత్రం వేయకుండా, పాంప్లెంట్ వేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, యూట్యూబ్లో వీడియో పెట్టకుండా, కేవలం వాట్సాప్లో ఏప్రిల్ 14న నేను, నా భార్య, 2 పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్కి సెల్యూట్ చేయడానికి వస్తున్నాం అనగానే మారుమూల ప్రాంతాల్లో నుంచి దాదాపు 80 జిల్లాల్లో నుంచి ఒక 1000 మంది వీడికి వచ్చేసినందుకు మీ అందరికీ తల వంచి ఎంఎన్ఎస్ ఫౌండర్స్గా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. ఇప్పుడు గౌరవ సుజాత టీచర్ 1 నిమిషం మాట్లాడి మనం బ్లాక్ సెల్యూట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు ఇద్దరిద్దరు వెళ్తూ ఉంటే తలా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఇస్తాం. మీకే ఒకసారి టీవీ మీకెవరి చీళ్ళు ఇంకా ఇవి సీలేదు వేయలే, మీకు ఇట్లా వచ్చినాయని. సో ఇది ఫోటో మాత్రమే కాదు, స్టిక్కర్. మీ ఇంటికి వెళ్ళి కనిపించినట్టుగా బీరువాకి వేయచ్చు, గోడకి వేయచ్చు, మంచి పబ్లిక్ ప్లేస్లో వేయచ్చు. ఇది ఫోటోలాగా ఇలా తయారు చేయించడానికి మన పట్నం వెంకటేష్ అన్న, లోకేష్, నజీర్ అన్న చాలా కష్టపడారు. ఒకసారి చప్పట్లు కొడదాం వాళ్ళకి. విఠల్ సార్ మన కోసం మజ్జిగ ప్యాకెట్లు పంపించారు. రాజా సార్ మనకి కండువాలు పంపించారు. అలాగే ఒక్కొక్కరు పేరు చెప్పడం కాదు, ఈ ఫోటో అందరికి ఇస్తాం. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకొని చిన్న అంబేద్కర్ బొమ్మ దాకా నలుగురం మిలిటరీ సైనికుల దాకా పోదాం. ఓకేనా? సో మన ఎంఎన్ఎస్ ఫౌండర్ సుజాత టీచర్ ఒక బ్యానర్, ఏది బ్లాక్ బ్యానర్, అది కాదు వేరేది, అది కాదు, చూడండి ఒకసారి. అందులో కాదు, సుజాత టీచర్ గురించి ఒక మాట చెప్పాలి. ఆమె జీవిత భాగస్వామ్య కాదు. ఈ ఏప్రిల్ 22వ తారీఖు రోజు లాస్ట్ వర్కింగ్ డే అయిపోతుంది. 23వ తారీఖు నుండి సుజాత టీచర్ గారు జూన్ 12 మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు
చివరి వర్కింగ్ డే స్కూల్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యే రోజు వరకు మొత్తం 50 రోజులు సమాజంలో ప్రతి ఊరూరా తిరుగుతానని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. సో ఒక 2500 కిలోమీటర్లు నేను ఆవిడకు సపోర్ట్గా ఆమెతో ప్రయాణిస్తాను. బాల్య వివాహాలు జరగద్దు, ఆవేశంతో అక్రమ సంబంధాలు ఉండొద్దు, అప్పుల బాధతో చావద్దు, అలాగే యాక్సిడెంట్లు కావద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, అలాగే చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగంపై అవగాహనతో ఉండాలి, బాణమతి చేతబడి చెడుపు చిల్లంగి మంత్రాలు తంత్రాలు నమ్మొద్దు, మూఢనమ్మకాలు నమ్మొద్దు, మనుషులను చంపుకోవద్దని చెప్పి నేను సుజాత గారు ఈ 50 రోజులు 50 జిల్లాలు 100 మీటింగులు 2000 మందిని ప్రత్యక్షంగా కలవడానికి ఈ సెలవులు మొత్తం అంకితం ఇస్తున్నామని ప్రకటిస్తున్నాం మిత్రులారా. సో ఇప్పుడు సుజాత గారు ఒక నిమిషం మాట్లాడి ముగించాల్సిందిగా కోరుతున్నాను.